అయ్యా అంబటి రాంబాబు, ఇది వరకు బోచిడీకా అంటే పెద్దగా బూతని మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లు ఎట్టేసాడు. అప్పుడు మరి ఏం చేశారు అప్పుడు? పట్టాభి బోచిడీకా అంటే జంబలకి బొమ్మ సినిమా చూడండి, దాంట్లో అర్థం చెప్పాడు బోచిడీకాకి. ఇవాళ నువ్వు అమ్మ ఆలికి అని బూతులు తిట్టేస్తున్నావు చంద్రబాబు నాయుడిని. ఇవాళ రాజా తెలుగుదేశం కార్యకర్తలకు ఆవేశం. ఇవాళ మా కార్యకర్తలకు ఆవేశం వచ్చింది, అందుకని దాడి చేశారు అని జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా చెప్పాడు ప్రెస్ మీట్లోను. మరి ఇవాళ మాకు రాదా? టీడీపీ కార్యకర్తలకు రాదా ఆవేశం? నువ్వు అమ్మన బూతులు తిడితేనే అసలు మనిషివేనా నువ్వు అంబటి రాంబాబు? అయ్యా బోసిడీకి అంటే అవి పెద్ద బూత్ అన్నారు. అది ఏం బూత్ అది? మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడా? లంచా కొడుకు బోసిడీకి అంటే అర్థం అని చెప్పాడు. అదే అర్థం జమరెడ్డి బొమ్మలో సినిమాలో ఎట్టాడు చెప్పాడు ఈయనండ. బోసిడీకి అంటే అర్థం చెప్పాడు. బాబుమోహన్కి చెప్పాడు అర్థం, ఇది బోసిడీకి అంటే అని. ఇవాళ చంద్రబాబు నాయుడు ఇష్టమైన బూతులు తిట్టారు. మీరు చేసిన కల్తీ తిరుమల లడ్డులో కల్తీ కలదా? మీరు ఆవు నెయ్యి చేశారా కల్తీ? ఆవు నెయ్యి అది మీరు చేసింది కల్తీ కాదు. అది కల్తీ కాదని చిట్టి తేల్చింది కదా. పంది కొవ్వు గేదె కొవ్వు కాబట్టి మీరు కల్తీ చేశారు చేయలేదా? చేశారు కదా. మీ అంతరాత్మని అడగండి. ఇవాళ బూతులు తిట్టేస్తారు మీరు. టీడీపీ చంద్రబాబు నాయుడు అమ్మన బూతులు తిడతారు మీరు. విమర్శించు, తప్పులేదు. ఎవరైనా విమర్శించు, నువ్వైనా విమర్శించు, మేమైనా విమర్శించు. మళ్ళీ నువ్వు మంత్రి అయ్యండి, వయసు ఎంత నీకు? పందికొచ్చినట్టు వచ్చినాయి వయసు నీకు, ఏళ్ళు. జాగ్రత్తగా మాట్లాడతాను, నేర్చుకోరు అంబటి రాంబాబు. ఇవాళ టీడీపీ వాళ్ళు అంటే తిట్టారంటే నేను అమ్మ బూతులు తిట్టేస్తారంట. ఇవాళ మరి ఎలా అన్నారు మరి? బోసిడీ కంటే ఎలా ఆ కార్యకర్తలకు ఆవేశం వస్తుందా అన్నారు మీరు. మీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. పోనీ ఎవరు అంటాం తప్పలేదు. మీరు జగన్మోహన్ రెడ్డి కూడా అన్నారు కార్యకర్తలకు ఆవేశం వస్తుంది, ఆఫీసు పత్రం కూడా మనుషులను చంపేస్తారని చెప్పాడు. మరి మా టీడీపీ వాళ్ళకి రాదు ఆవేశం? నువ్వు తిట్టిన బూతులు అది పట్టాభి ఓన్లీ బోసిడీగా అన్నాడు. నువ్వు అమ్మనా బూతులు తిట్టేశావు నువ్వు. ఇలా నీ వయసు కానీ జ్ఞానం లేదు నీకు. నీ వయసు ఎంత నీకు? మళ్ళీ లాసాదింకున్నావు. నీ మీద పేడకలు తీసుకోడు మెరుగు. సంస్కారంగా మాట్లాడతాడు. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ షేర్ చేయండి, లైక్ చేయండి 10 మందికి.